హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నియామిన్ క్రానికల్స్. ఈరోజు మనం చిన్నప్పటి మెమరీస్ని గుర్తు చేసే బెంగాల్ బిస్కెట్లు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: షుగర్, ఘీ, మైదా, ఎగ్స్, గోధుమ పిండి, సూజీ, వేయించిన కొబ్బరి ముక్కలు. ముందుగా ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్ మైదా, 1 కప్ సూజీ, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపండి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసి మరోసారి కలపండి. ఇప్పుడు మరో బౌల్లో చక్కెర, కొద్దిగా నీరు, యాలకుల పొడి వేసి చక్కెర పూర్తిగా కరిగే వరకు కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు 4 గుడ్లను తీసుకొని పిండి మిశ్రమంలో వేసి బాగా కలపండి. తర్వాత అవసరమైనంత నెయ్యి వేసుకొని తయారు చేసిన చక్కెర నీటిని పోసి అన్నిటినీ బాగా కలిపి మెత్తటి పిండిలా తయారు చేయండి. 15 నిమిషాల తర్వాత పిండిని బాగా ఒత్తండి. ఇప్పుడు మనం చపాతీలు చేసుకుంటాం కదా, అదే విధంగా ఒక ఉండ తీసుకొని పిండి చల్లి రౌండ్గా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక రౌండ్ కప్పుతో కట్ చేసి రౌండ్ బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు, లేదా కత్తితో డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి బాగా వేడి అయ్యాక తయారు చేసిన బిస్కెట్ ముక్కలను నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంతే వడీస్, మన కలకలారే క్రిస్పీ మరియు క్రంచీ బెంగాల్ బిస్కెట్లు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ టీ లేదా కాఫీతో ఈవినింగ్ టైం స్నాక్స్ కింద సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. भैया ले ले रहे बिस्किट्स कर रही हूँ, कैसे है कि बोल का के अच्छा रहा सूपर है. अच्छा है. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నియామిన్ క్రానికల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.